దామోదర రాజనరసింహ గారి తండ్రి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, వెంకటస్వామి గారితో సమకాలికులు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో. అదేవిధంగా దామోదర రాజనరసింహ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు. ఆయనకి ఈ కోట వచ్చిందా ఆ కోట వచ్చిందా నాకు అక్కర్లేదు. కానీ మాదిగ కోట కింద మాకు ఇవ్వాలని అడుగుతున్నాం. మేము మాదిగ కోట కింద రేపు జరగబోయే 6 మంత్రివర్గ ఎక్స్పెన్షన్ ఏతుందో ఆ విస్తరణలు మాకు ఇవ్వాలని అడుగుతున్నాం. మాకు దామోదర రాజనరసింహతో పంచాయతీ లేదు, కొట్లాడ లేదు. ఆయన సీనియర్ నాయకుడు, అందరితో పాటు ఆయన మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఆయనను గౌరవిస్తాం, మంత్రివర్గంలో ఇచ్చేందుకు గౌరవిస్తాం. మాకు ఆయనతో కొట్లాడలేదు, ఆయనతో పోటీ కాదు, ఆయన మాకు పోటీ కాదు. వర్గీకరణకి ఒక తీర్మానం చేసి అసెంబ్లీలో బిల్ పాస్ చేస్తే మీ మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలంతా కనీసం ప్రభుత్వానికి అభినందన సభను లేకపోతే కాంగ్రెస్ పార్టీకి అభినందన సభను ఈ విషయంలో ఎందుకు పెట్టట్లే? ఈ విషయంలో మాత్రం అడుగుతున్నారు. కానీ పార్టీ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకొని ప్రభుత్వం అంతా చేస్తే ఒక రాష్ట్ర స్థాయిలో సభ పెట్టాలి, ఈ వర్గాన్ని ఏకం చేయాలని ఎందుకు ఆలోచించట్లే? ఇంకో మాట చెప్తాను. తుంగతుర్తిలో 20,000 మందితో నేను సభ పెట్టి దాని ఉప కమిటీ, దాని మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఎవరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను తీసుకుపోయి మా ఎమ్మెల్యేలు వచ్చిండ్రు. బ్రహ్మాండంగా ఆ నినాదాన్ని వినిపించగలిగాం. మేము ఇది అయిన తర్వాత ఎమ్మటే మేము అందరం కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం, పిసిసి ఆదేశం ప్రకారం లక్షల మందితో మీటింగ్ పెడతాం. మేము పెడతామే. అరే మేము ఇప్పుడు అడిగితే ఇప్పుడే చెప్తా. అరే అవుతుంది భయ్, టైం పడుతుంది. ఎట్లా బాజాప్తా పదవి కావాలి, మా ప్రజలు కావాలి, మా ప్రజలు కావాలి, మాకు పదవి కావాలి. అట్లేం లేదు. మంత్రివర్గ విస్తరణ జరుగుతుందేమో. జరిగిన తర్వాత మాదిగల నాయకుడు ఉంటే మాదిగల నాయకుని తరఫున ఓన్ చేసుకొని పెడదామన్న ఆలోచనలో మేము ఈరోజు మాదిగ ఎమ్మెల్యేలు ఉన్నాం. తప్పకుండా ఇస్తారని ఆశిస్తూ ఉన్నాం. పెట్టకపోయినా మేము ఆల్రెడీ అభినందించినాం. ప్రజల్లో వారి వారి నియోజకవర్గాల్లో వారి వారి జిల్లాలో ఆల్రెడీ మేము ఉత్సవాలు జరుపుకున్నాం. 5-10 లక్షల మందితోని ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి దాని కార్యాచరణను కూడా చేసినాం. ఊర్లు తిరిగి, జిల్లాలు తిరిగి అందరినీ కూడా సమాయత్తం చేసి ఈ ప్రణాళిక ఉన్నది. ముఖ్యంగా ఆ 3 నెలల లోపల ఎమ్మెల్సీ ఎలక్షన్ రావడం వల్ల ఇది పోస్ట్ పోన్ అయిందే. కానీ మేము ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి కానీ చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మాదిగలందరూ ఆయనను దైవంగా భావించే మాదిగలందరూ ఎల్లప్పుడూ జీవితాంతం కృతజ్ఞతగా ఉంటాం. త్వరలోనే మీరు భారీ బహిరంగ సభ 10 లక్షల మందితో చేయడం పరేడ్ గ్రౌండ్లో చూస్తారు. ఇది పోస్ట్ పోన్ అయింది కానీ మేము చేయలేకపోవడం కాదు. ఎమ్మెల్సీ ఎలక్షన్ రావడం వల్ల, కోడ్ ఉండడం వల్ల చేయలేదు. థ్యాంక్ యూ. ఉన్న రీట్లో మీ 5గురికి కావాలంటున్నారా? మీ 5 రీట్లో ఒక్కరు కావాలంటున్నారా? 5 రీట్లో ఎవరిని ఒక్కరైనా ఫైనల్ చేసి మీనాక్షి నటరాజన్ ఏం చెప్పారు, రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పారు? ఒక నిమిషం. మేము 6 మంది ఉన్నాం. 6 మంది మాత్రం మాకు అవుతారు. కానీ వాడు కూడా గమ్మతుంది. అయితే చెప్పేది మేమందరం 5 గుట్ల ఎవ్వరికి ఇచ్చినా ఓకే. 6 గుట్ల మేము 6 మంది మాదిగలు ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ తరఫున 5 గెలిచినా మాకు తోడుగా మా యాదన్ వచ్చాడు. మా కులస్తుడు, మా బలగం, మా మాదిగోడు, మా బంధం. ఈ 6 మందిలా అధిష్టానం ఎవ్వరికి ఇచ్చినా కూడా ఓకే. మేము పేరు చెప్తారా? అందరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలమే. అవునా? ఇప్పుడు ఐక్యత ఉన్నట్ట లేనట కొట్టుకుంటారా మేము? మీ అందరు ధన్యవాదాలు. ఏం కాదు, మా దాంట్లో ఎవరికి వచ్చినా కూడా మా సమాజం కూడా చాలా గౌరవిస్తుంది. పత్రికలు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా మాకు సహకరించాలి. నమస్కారం.